మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. పరిశుద్ధాత్మ తండ్రి, ఈ గృహమంతటిలో ప్రభా మీ నూతనమైన కార్యములు జరుగును గాక. మీ నూతనమైన ప్రసన్నత దిగి వచ్చును గాక. మీ నూతనమైన అభిషేకము దిగి వచ్చును గాక. మీ నూతనమైన బలము దిగి వచ్చును గాక. ప్రతి చీకటి దురాత్మ క్రియలు, ప్రతి అంధకార చీకటి క్రియలు యేసు నామములో విడుదల కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవా, కూడి వచ్చిన నీ కుమారులను కుమార్తెలను జ్ఞాపకము చేసుకోండి. హగ్గై 2:19 లేఖనం ప్రకారం, అయితే ఇది మొదలుకొని యెహోవా నిన్ను ఆశీర్వదించునని వాగ్దానము చేస్తున్న పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ తండ్రి, నీ కుమారులను ప్రభా నూతనమైన ఆశీర్వాదము నీ బిడ్డల మీదికి దిగి వచ్చును గాక. నూతనమైన శక్తి నీ బిడ్డలను తాకును గాక. పరిశుద్ధాత్మ దేవా, ఈ కుమారులను కుమార్తెలను ప్రభువా నీ బిడ్డలుగా చేర్చుకోండయ్యా. నీకు మహిమకరముగా జీవించే బిడ్డలుగా వీరిని లేవనెత్తండయ్యా. పరిశుద్ధాత్మ దేవా, యేసు నామములో నీ కుమారులను కుమార్తెలను తాకండి. ఆమేన్. నిర్గమకాండము 15:26 లేఖనము ప్రకారము, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ దేవా, యేసు నామములో బిడ్డలను తాకండి. యేసు నామములో బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. యేసు నామములో సంపూర్ణమైన ఆయురారోగ్యములను కలుగును గాక. హల్లెలూయా. యేసు నామములో హల్లెలూయా. శీఘ్రమే స్వస్థత కలుగును గాక. ఆమేన్. ఏ అవయమైతే బిడ్డలకు పాడైపోయి ఉన్నదో యేసు నామములో నూతనమైన అవయముగా బిడ్డలను మార్చండి. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవా, యేసు నామములో బిడ్డలలో ఉంటున్న ప్రతి అనారోగ్యము యేసయ్యను శక్తిగల పాదాల కింద చితక దొరుకుతున్నా. ఆమేన్. దావీదు కుమారుడా, నీ బిడ్డలను రక్షించండి. దావీదు కుమారుడా, మమ్మల్ని రక్షించండి అయ్యా. ఆమేన్. ఆమేన్. మమ్మల్ని కాపాడండి అయ్యా. ఆమేన్. అయ్యా, నీ బిడ్డలను బట్టి జ్ఞాపకము చేసుకొని స్తోత్రములయ్యా. నీ బిడ్డలలోని దుఃఖమంతా యేసు నామములో సంతోషముగా మారునుగా. ఆమేన్. యేసు నామములో ప్రతి దుఃఖము నాయన విడుదల కలుగునుగాక. ఆమేన్. ప్రతి కొట్లాటలు విడుదల కలుగునుగాక. ఆమేన్. ప్రతి అసమాధానము విడుదల కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవా, పరిశుద్ధాత్మ తండ్రి, అయ్యా నీ బిడ్డలను ఓదార్చండి అయ్యా. యెషయా 41:10 లేఖనం ప్రకారం, భయపడకుము, నేను దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము, నిన్ను నేను బలపరుతును, నీకు సహాయము చెయ్యువాడను నేనే అని వాగ్దానము చేసిన దేవా, యేసు నామములో బిడ్డలను ఆదరించండి. యేసు నామములో బిడ్డలను ఓదార్చండి. ఆమేన్. యేసు నామములో బిడ్డలను లేవనెత్తండి. ఆమేన్. యేసు నామములో బిడ్డలను బలపరచండి. ఆమేన్. ఒక అసాధారణమైన శక్తితో బిడ్డలందరినీ తాకునుగాక. ఆమేన్. నీ అభిషేకము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ నీ అభిషేకము దొరుకునుగాక. ఆమేన్. నీ అభిషేకము తాకునుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ తండ్రి, ఆ యొక్క శరీరములో ఉంటున్న ప్రతి మానసిక ఒత్తిడులు
విడుదల కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మీ నూతనమైన కార్యాలు జరగాలి. ఆమేన్. మీ నూతనమైన క్రియలు జరగాలి. ఆమేన్. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నానని వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ తండ్రి స్తోత్రములైన అగ్ని అభిషేకముతో మండించండి. ఆమేన్. అగ్ని అభిషేకముతో తాకండి. ఆమేన్. ఆమేన్. ఒక శక్తివంతమైనటువంటి విడుదల బిడ్డలకు శీఘ్రమే కలుగునుగా. ఆమేన్. ప్రతి ఆమేన్. చీకటి ఆమేన్. దూరమైపోవును గాక. ఆమేన్. ప్రతి ఆమేన్. ఒక్క సైతాను కుయుక్తులన్నీ యేసు నామములో లయమైపోవును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవ స్తోత్రం. ప్రతి దురాత్మ క్రియలు, అంధకార చీకటి శక్తులు yes Lord. యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ఏ పాపములో అయితే కొంతమంది జీవిస్తున్నారు, అవును తండ్రి. యేసు నామములో పాపమును విడిచిపెట్టెదరు గాక. ఆమేన్. యేసు నామములో అట్టి విడుదల కలుగును గాక. ఆమేన్. అట్టి కృప దయచేయును గాక. ఆమేన్. అట్టి శాశ్వతమైన జీవము నుండి ఒక వెలుగుకరమైనటువంటి జీవితములోకి బిడ్డలు ప్రవహించును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ తండ్రి, స్తోత్రం. మరి ముఖ్యముగా నాయనా నీ కుమారుడు నాయనా నీ యందు నిద్రిస్తుంటుండగా yes Lord. కుమారుని యొక్క కుటుంబమును బట్టి జ్ఞాపకము అవును చేసుకుని యేసయ్యా. స్తోత్రం. కుటుంబముతో మీరు తోడుగా నీడగా ఉండి నడిపించు. ఆమేన్. కుటుంబానికి క్షేమాన్ని దయచేయండి. దయచేయండి. కుటుంబములకు మంచి రోజులు దయచేయండి. ఆమేన్. ఎన్ని ప్రార్థనలు చేసినా జవాబులు రాలేదని ఎదురు చూస్తున్నారు, జవాబులు రాలేదని యేసయ్యతో వాగ్వాదము చేస్తున్నారు. అలాంటివన్నీ యేసు నామములో విడుదల కలుగును గాక. ఆమేన్. యేసు నామములో మీ నూతనమైన మహిమను పొందుకొనేదరు గాక. ఆమేన్. ప్రతి ఒక్క చీకటి నుంచి విడుదల కలుగును గాక. ఆమేన్. ప్రతి అభిషేకము ఈ కుటుంబమును తాకును గాక. ఆమేన్. మీ నూతనమైన అభిషేకం బిడ్డల చుట్టూ కమ్ముకొనును గాక. ఆమేన్. ఈ కార్యమంతటిలో ప్రభా ఎంతమంది బిడ్డలైతే ఉదయము నుంచి ఇప్పటి వరకు వచ్చి వెళ్ళారో ప్రతి బిడ్డను ఆశీర్వదించు. ఆమేన్. ప్రతి బిడ్డతో మీరు తోడుగా నీడగా ఉండి నడిపించండి. మీ క్షేమమును దయచేయండి. మీ సహాయమును అనుగ్రహించండి. మాతో మీరు ఉండి నడిపించండి. మీ యొక్క మంచి మేలులతో మమ్మల్ని తృప్తిపరచండి. ఆమేన్. ఈ ప్రోగ్రాంకు కావలసినదంతా సమకూర్చి రోమా 8:28 లేఖనం ప్రకారం సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమని అవును ప్రభు. లేఖనము సెలవిచ్చిన విధము yes Lord. ప్రతి బిడ్డలకు మీరు సహాయమును దయచేసినందుకు, వందనాలు మీ యేసయ్యా. కృపను అనుగ్రహించినందుకు వందనాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.